అంటే ఇప్పుడు ఆడోళ్ళు ఉన్నారు, చెడ్డ వీడియోలు తీసిన వాళ్ళు, బట్టలు ఇప్పి గలీజ్ గా చేసే వాళ్ళని తిట్టిన తప్పలేదు, యాక్సెప్ట్. వాళ్ళనే తిడుతున్నారు. లేదు లేదు, మీరు మంచి రీల్స్ కూడా ఇంటర్వ్యూలు చేసే వాళ్ళని కూడా మీరు గలీజ్ గా మాట్లాడుతున్నారు. లేదు లేదు, కొన్ని కంటెంట్ ఏదైతే ఉందో కొంచెం ఓవర్ గా అనిపించింది అనుకో. ఇప్పుడు మీరే అంటున్నారు, ఇప్పుడు నేను చెడ్డ కంటెంట్ బ్యాడ్ కంటెంట్ అంటున్నాను, నేను బట్టలు ఇప్పి ఇస్తున్నానా? మేబీ ఫ్యూచర్ లో అది కూడా చేస్తారేమో, ఇంతకు తెగించిన వాళ్ళు. బట్టలు ఇప్పి ఏమన్నా చూపిస్తున్నాను అంటే మీరు చూపించిన చూడడానికి ఎవరు ధైర్యం లేదనుకోండి. మరి నేను ఏం చేస్తున్నా, జనాలకు నవ్విస్తున్నా, అది కామెడీ. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది బ్యాడ్ లాంగ్వేజ్ జనాలను నవ్వించడం అనుకుంటున్నారు మీరు. నవ్వుతున్నారండి, నవ్వించడం కాదు, ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా, జనాలు చూస్తున్నారు కదా. 23 మిలియన్ డాష్ బోర్డ్ అది 1 మంత్ కి 23 మిలియన్ పీపుల్ చూస్తున్నారు వీడియోస్. జస్ట్ మీ అందరు జనాలే హైప్ లేపుతున్నారు అంటున్నారు. 100%. సో జనాలు హైప్ లేపుతున్నారు కాబట్టి మీరు ఇంకా రెచ్చిపోతా అంటున్నారు. ఇప్పుడు జనాలకి ముమ్మద్ ఖాన్ కూడా ఇష్టం, షకీలా కూడా ఇష్టం, మియా ఖలీఫా కూడా ఇష్టం, వాళ్ళ వీడియోలు కూడా చూస్తారు. మామూలుగా చిరంజీవి వీడియోలు ఇష్టం, పవన్ కళ్యాణ్ వీడియోలు ఇష్టం, వీళ్ళ వీడియోలు ఇష్టం. అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు. అంత పెద్ద పెద్దలతో పోల్చుకోకండి, అది సెట్ కాదు. ఎందుకు, ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను. వాళ్ళు మూవీ పరంగానే చేస్తారు, బయట ఇలాంటి కంటెంట్లు అయితే చూస్తారా మూవీ పరంగా చేస్తారో లేదో అని. అంటే మీరు కూడా ఏం చూడట్లేదు కదా, మీకు తెలుసా నేను ఏం చేస్తున్నానో ఏం చేయట్లేదు. మీ గురించి వీడియోలో తెలిసిపోతుంది, ఇంకా ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏముంది. వీడియోలలో మీకు తెలిసింది ఏం తెలుసా అండి మీరు నా గురించి? సో మంచి కంటెంట్ కూడా బ్యాడ్ గా క్రియేట్ చేసేంత మైండ్ టెక్నాలజీ మీలో ఉంది. మీరు ఒక ఓన్ టాలెంట్ క్రియేట్ చేసుకుని సాంగ్స్ పాడడమో, డాన్స్, మిమిక్రీనో లేదా ఏదైనా మీరు తీసుకోవచ్చు. అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను మోటివేట్ వీడియోలు చేసిన, చాలా వరకు మోటివేట్ వీడియోలు చేసిన వాళ్ళు చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు, అన్న మీకు నీ వీడియో చూసిన తర్వాత నాకు జాబ్ వచ్చింది, పలానా దుబాయ్లో జాబ్ వచ్చింది, నేను ఇట్లా చాలా డిప్రెషన్లో ఉంటే ఎవ్రీడే నీ వీడియో చూడకపోతే నాకు ఇట్లా అయిపోతుంది. కొంతమంది ఫీమేల్, కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కొంచెం డిప్రెషన్ ఉండి నాకు ఫోన్ చేస్తారు, ఇట్లా అయింది ఇట్లా, నేను వాళ్ళకి మోటివేట్ చేస్తుంటా. అట్లా కూడా ఉన్నారు చాలామంది. ఓన్లీ ఇది ఏంటంటే జనాలకి నేను 1000 బ్రహ్మానందం వీడియోలు చేసిన, యాక్టింగ్ వీడియోలు. మీరు అంటారు కదా యాక్టింగ్ వీడియోలు చేయండి, యాక్టింగ్ వీడియోలు నేను 1000 వీడియోలు చేసిన. నాట్ ఇప్పుడు కాదు, నేను మ్యూజికలీ టిక్టాక్ అప్పటి నుంచి చేస్తున్నాను నేను వీడియోస్. ఒక్కటి కూడా వైరల్ కాలేదు. ఎప్పుడైతే నేను తిట్టడం స్టార్ట్ చేసినో, ఏదైనా రోస్టింగ్ వీడియోలు స్టార్ట్ చేసినో అప్పటి నుంచే వైరల్ అవుతుంది. జనాలకి ఏది నచ్చితే అది చూపిస్తాం, కానీ నీకు నచ్చింది చేయలేం కదా. జనాలకు నచ్చింది కదా అని చెప్పి మీ కంటెంట్ మొత్తం బోల్డ్ ఉండకూడదు కదా. బోల్డ్ మొత్తం లేదండి, అదే చెప్తున్నా. అంటే మీకు మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత అండి చెప్పండి? నా 26 అండి. 26. మీ ఏజ్ కి మీకు అంత హైపర్ టెంపర్ ఎందుకండి? మీకు ఎందుకు వస్తుంది అంత కోపం? అంటే ఒక వీడియో చూడగానే కొట్టేస్తానంత రేంజ్ లో మాట్లాడతారు, ఎందుకు అంత కోపం మీకు? నన్ను చాలా మంది అమ్మాయిలు మోసం చేశారండి, అందుకప్పటి నుంచి. అంటే ఎంత మంది లవ్ చేసినారా మీరు? నేను లవ్ చేయలేదు, లవ్ అనే పేరుతో వాళ్ళు నాకు నటించి మోసం చేశారు. అప్పటి నుంచి మీరు లవ్ చేయకుండానే అమ్మాయిలు మోసం చేసినారా? చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వస్తారు, మాట్లాడతారు, 4 రోజులు ఫ్రెండ్షిప్ చేస్తారు, అది అంటారు ఇది అంటారు, తర్వాత ఏమంటారు, తర్వాత మళ్ళీ బ్లాక్ చేసి వెళ్ళిపోతారు. అంటే మీకేం పని పని పట్టలేదా అమ్మాయిలతో మాట్లాడుకుంటూనే ఉంటారా? నేను ఒక అబ్బాయినండి, అమ్మాయిలు మిమ్మల్ని చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది, మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు, మాట్లాడాలనిపిస్తుంది, కామన్ కదా. సో మీకేం పని పాట ఏం లేదండి? ఉందండి. నేను ఏం జాబ్ చేస్తారు? నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటాను. అంటే ఏం చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే? బ్యాంకింగ్ సెక్టర్ లో. ఓకే. సో ఓన్ హౌస్ ఉందా? లేదు, రెంటల్. ఓకే. మీకు ఎంత శాలరీ వస్తుంది? నాకు అది ఏమంటారు, అది చెప్పొద్దు. ఓకే.